బ్రేక్ న్యూస్. నేరగాళ్లు, రౌడీలు, గూండాల గుండెల్లో గుబులు పుట్టించేలా కఠిన చర్యలు చేపడుతున్నారు ఏపీ పోలీసులు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఒక వ్యక్తికి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులకు పోలీసులు చుక్కలు చూపించారు. నిందితులను వన్ టౌన్ స్టేషన్ నుంచి ప్రధాన వీధుల గుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య బహిరంగంగా ఊరేగించారు. సద్భావన సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా సాగిన ఈ ఊరేగింపుతో నేరగాళ్లలో వణుకు పుట్టించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ఇక ఈ ఘటనకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, గత వారం రోజుల క్రితం ఏదైతే బెడ్డింగ్ సెంటర్ లో కర్ణాటక రాష్ట్రం చంద్రబాబుకు చెందిన వ్యక్తిని ఏదైతే హత్య చేశారో హత్య చేసిన నిందితులను ఈ రోజు హిందూపురం నడిరోడ్ల గుండా ఊరేగించడం కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా వారందరినీ కూడా వారితో పాటు సంఘ ఉద్యోగ చర్యలకు ఎవరైతే పాల్పడతారో వారందరినీ కూడా కట్టగా కట్టేసి ఒక ఏదైతే హిందూపురం నడి సెంటర్ లో ఊరేగించి ఎవరైతే సంఘ ఉద్యోగ చర్యలకు పాల్పడుతుంటో వారికి అందరికీ ఇదే శిక్ష అంటూ కూడా పోలీసులు గట్టి హెచ్చరికలు పంపారు. ముఖ్యంగా వారందరినీ కూడా కొండ పిఎస్ నుండి సద్భావ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, పరిగి రోడ్డు, చిన్న మార్కెట్ వరకు కూడా ఊరేగించడంతో మిగతా నేరస్తులంతా నేరం చేయాలంటే భయపడిపోయే పరిస్థితులు రావాలంటూ కూడా హిందూపురం పోలీసులు కూడా సంఘ ఉద్యోగ చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వివరిస్తామంటూ చెప్పిన సందర్భం ఉంది. మరి కాసేపటి దీనిపై కూడా ప్రెస్ మీట్ నిర్వహించి ఆ వ్యక్తిని దేనికోసం హత్య చేశారు వివరించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ యోగానంద్.